న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. వేములవాడ రాజన్న ఆలయ పనులను వివరించిన రేవంత్ రెడ్డి. జాగృతి జనం బాట కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కవిత. ఉద్దండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్. మొంతా తుఫాను ముందస్తు చర్యలపై అధికారులతో నారా లోకేష్ పర్యవేక్షణ. లోకేష్ వెంట మంత్రులు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోషనంది సేవ. శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మృతి చెందారు. హరీష్ రావు ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. ధర్మ విజయ యాత్రలోని భాగంగా హైదరాబాద్కు విచ్చేసిన శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. మహబూబ్నగర్ జిల్లా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వాళ్ళకేమో 30 ఎకరాలకు మాత్రం 12 లక్షల 50 వేలు కట్టించారు. మిగతా 5,000 ఎకరాలు మొత్తం 6 లక్షల 50 వేలు 5 లక్షల 50 వేలు కట్టించారు. వాగ్దానం మాకు 12.5 నుంచి 16 చెప్పారు. కానీ వల్ల ఇక మొత్తం 5.5 6.5 కట్టించారు. మిగతా ఓన్లీ 30 ఎకరాలకు మాత్రమే 12 లక్షల 50 వేలు కట్టించారు. సీఎం గారు వచ్చి చెప్పారు ఇక్కడ 25 ఇస్తాం. సీఎం చెప్పాలి వాళ్ళంతా 6 నెలల్లో మీకు ప్యాకేజ్ మొత్తం ఇప్పిస్తారని చెప్పారు. ప్యాకేజ్ కూడా 25 లక్షలు ఇక్కడనే తింటే మేడం
ఓకే ఏ అందరు ఉత్తోలు కూడా అక్కడ మాకేమో అమౌంట్ ఇవ్వలేదు మేడం. మాకు అమౌంట్ ఇచ్చే ఒకరు తక్కువ తీసేసాం మేడం. ఉదండపూర్లో 86, అన్ని కలిపి ఉదండపూర్లో 86 మంది మేడం. ఒల్లూరులో 100 మంది ఉన్నారు. తాండాలలో అంతా కలిసి ఒక 150 మంది. టోటల్ 286 మెంబర్స్. యువకులకి నష్టం కంప్లీట్ ఏం లేదు, జీరో ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏమనంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ సందర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. మేడం, మొదటగా గ్రామంలో మొదటి సమస్య ఏంటంటే యువకులకి 2021 నాటికి కటాఫ్ డేట్ పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు పూర్తి పరిహారం ఎప్పుడు కూడా రాలేదు. పరిహారం వచ్చిన నాటి నుంచి అందరికి యువకులను కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మొదటి సమస్య ఇది మేడం. ఇంకోటి ప్రాజెక్ట్ లో కొన్ని సర్వే నెంబర్లకేమో 6,50,000 ఇచ్చారు, కొన్ని సర్వే నెంబర్కేమో 12,50,000 ఇచ్చారు మేడం. మొత్తం 5,400 ఎకరాల పోలిపల్లి సభ్యులకేమో 12,50,000 ఇచ్చారు, మా యొక్క భూములకేమో 6,50,000 ఇచ్చారు. మీరు కొద్దిగా ప్రాజెక్ట్ 13 సంవత్సరాలు అవుతుంది మేడం. ఒక్కసారి మీడియా మిత్రులకు మంచిగా అవకాశం ఇవ్వండి. అన్నా మల్లేష్ అన్నకి సార్ కొద్దిగా మీరు జరగండి, వాళ్ళకి మంచిగా అవకాశం ఇవ్వండి. వినయ్ గారు అసలు ఊరు వాళ్ళు రాని కదా, వాళ్ళు లేరు పాపం. మెల్లగా తొందర ఏం లేదు, స్లో స్లో స్లో. ఊరు వాళ్ళు ముందుకు రండి, మీడియా వాళ్ళని వెనుకకుండా రండి. ఊరు వాళ్ళు ఇట్లా రండి. అమ్మ నా దగ్గర, అక్క నా దగ్గర, ఇతర మీరు ఇట్లా నిలబడండి ముంగట. వాళ్ళు మీడియా వాళ్ళు వెనకకుండా ఇంకొద్దిగా వెనక్కి, ఓకేనా? ఊరు వాళ్ళని ఇటు తీసుకొస్తామండి. మీరు మాట్లాడండి, మీ పేరు చెప్పండి, తండా పేరు చెప్పండి, మాట్లాడండి. మేడం, మా గ్రామం ఉదండపూరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా మా గ్రామం మరియు 5 తాండాలు 2 విలేజ్లు మొత్తం గురవుతున్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. పొలాలకు అంది దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. మిగతా పరిహారాలు కూడా పూర్తిగా అందలేవు. ఇంకొకటి మొదటగా ఏంటంటే యువకులకి కటాఫ్ డేట్ పెట్టారు మేడం 2021 నాటికి. అప్పటి నుంచి 18 సంవత్సరాలు నిన్న వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నారు. అట్లా దాదాపు 250 మంది బాధితులు ఉన్నారు మేడం. వీళ్ళందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకెవరన్నా మాట్లాడితే కరీంనగర్లో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కరీంనగర్ పట్టణవాసులకి ధన్యవాదాలు. ఈరోజు మా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ
15th బ్రాంచ్ ఇక్కడ మన కరీంనగర్ పట్టణంలో ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు మన బండి సంజయ్ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మాకు ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చడం జరిగింది. ఎందుకంటే మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదైతే అండర్ వన్ రూఫ్లో ఈ చాలా స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మనం అండర్ వన్ రూఫ్లో థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన కరీంనగర్ పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అని, అండ్ మీ పిల్లలు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్ వన్ రూఫ్లో అడ్రస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మన దగ్గర థెరపీస్ ఉంటాయండి. ఇప్పుడు ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ అండ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, విజన్ థెరపీ, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ థెరపటికల్ అప్రోచెస్తో మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ అంటాం. అశోక ఎప్పుడు నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ ఇస్తుందన్నమాట. వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుంది అని కస్టమైజ్డ్ ఇంటర్వెన్షన్ ప్లాన్ అనేది జరుగుతుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ వ్యాధి తీవ్రతని బట్టి, వాళ్ళ వయసుని బట్టి మనం టైం అనేది పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ ఇంటర్వెన్షన్ ప్లాన్ అండ్ ఫీజు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సో డెఫినెట్గా మన కరీంనగర్ పట్టణ వాసులకి అఫోర్డబిలిటీలోనే ఫీజుని ఇక్కడ నిర్ధారణ చేయడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ రాహుల్ గుల్వే అండి. ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్, అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్. Myself Dr. Navita Rahul Gulve. I'm an early interventionist and physiotherapist and certified pelvic floor therapist. So Ashoka Child Development Center main motto ఏంటంటే every child cannot reach Ashoka Rehab where we established in Hyderabad. So మా మెయిన్ మోటో అంటే చైల్డ్ మాకు రీచ్ అవ్వలేదు, కానీ మేము చైల్డ్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ఏవైతే థెరపీస్ డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేసి కిడ్స్కి నియర్ టు నార్మల్ అంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత డొమైన్కి మనం వర్కౌట్ చేసినట్లయితే డిఫరెంట్ ఏరియాస్కి ఎర్లీ ఇంటర్వెన్షన్. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇచ్చినట్లయితే పిల్లల్ని చాలా నియర్ టు నార్మల్ అనేది మనం పిల్లల్ని తీసుకురావచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పిల్లల్ని ఈవెన్ దో స్కూల్కి వెళ్ళే పిల్లలు 3 years 4 years పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డు నుంచి కాపీ చేయలేకపోవడం, స్పెల్లింగ్ మిస్టేక్ రావడం, లేకపోతే మ్యాథమెటిక్స్ ఇష్యూ, లేకపోతే రీడింగ్ ఇష్యూ, లేకపోతే రైటింగ్ ఇష్యూ, ఈవెన్ వర్డ్కి గ్యాప్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ కూడా లేదు వాళ్ళకి. సో అలాంటి పిల్లలకి అంటే దాన్ని మనం లెర్నింగ్ డిజేబిలిటీ అంటాం. అలాంటి పిల్లలకి మనం డెఫినెట్గా అశోకాలో డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేయడం వల్ల థెరపీ అనేది ఉంటుందండి. అదేవిధంగా స్పీచ్ థెరపీ, స్పీచ్లో మేము ఎస్పెషల్లీ ఏంటంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు చూసినట్లయితే చాలా ఈ మధ్యకాలంలో చాలా డయాగ్నోస్ అవుతున్నాయి. చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD, వీళ్ళలో ఏంటంటే వెజిటేటివ్ స్కిల్స్ అనేటివి అంటే మనం ఏదైనా బ్రష్ చేసాక ఉంచడం కానివ్వండి, సక్ చేయడం స్ట్రా నుంచి, లేకపోతే బ్రషింగ్కి కోఆపరేట్ చేయడం, లిక్కింగ్, చూయింగ్, సకింగ్ ఫ్రమ్ స్ట్రా, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మనం అశోకలో చేసే స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ. అంటే ఓరల్ క్యావిటీ మీద, ఓరల్ మజిల్ మీద వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెజిటేటివ్ స్కిల్స్ అనేటివి ఓరల్ క్యావిటీ మజిల్ స్ట్రెంగ్తన్ అవడం వల్ల ఏంటంటే టంగ్ ప్లేస్మెంట్ ప్రాపర్గా ఉండి ఆర్టికులేషన్ ఇష్యూస్, ఫ్లూయెన్సీ ఇష్యూస్ కూడా మనం రూల్ అవుట్ చేయగలం. కరీంనగర్ జిల్లాలో ఓ పాఠశాల విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన యాకూబ్ బాషా అనే అటెండర్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నిన్న జరిగిన సంఘటన కాదు, దాదాపు 5 days క్రితమే కలెక్టర్ గారు, సిపి గారు ఈ విషయం తెలిసిన వెంటనే విచారణ ప్రారంభించారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మీడియా యాజమాన్యం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని బయట చూపెట్టే ప్రయత్నం చేయకండి. ఈ చిన్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య ఇష్యూ, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి తోడు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆల్రెడీ నేను నిన్న నుంచి మాట్లాడుతూనే ఉన్నా, వాళ్ళిద్దరూ జాయింట్ ఆపరేషన్. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు దాని మీద విచారణ ప్రారంభించడము, హెడ్ మాస్టర్ను వాళ్ళు సస్పెండ్ చేయడము, నిందితునికి పోలీసులు ఏ విధంగా మర్యాద ఇవ్వాలనో ఆ విధంగా మర్యాద కూడా ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు విచారణ చేస్తున్నారు. పిల్లలకు ప్లస్ పేరెంట్స్కు ఒక భరోసా కల్పించడానికి కూడా వాళ్ళొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
దీన్ని నేను విమర్శించడము, వాళ్ళు విమర్శించడము, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే పోక్సో కేసు కాబట్టి సిపిఆర్ కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎవరైతే దీనికి సహకరించి తెలిసినా తెలియనట్టు నటించారో, సమాచారం ఇవ్వలేదో, అవసరం వస్తే ఆ అధికారుల మీద కూడా పోక్సో కేసు పెడితే అవసరం వస్తుందని చెప్పి సిపిఆర్ కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కూడా ఇలా డీప్గా ఎంక్వైరీ చేసి వారు హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందిని కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను మా కార్యకర్తలు కూడా చెప్పాను, ఎక్కడ కూడా దీన్ని హైలైట్ చేసి మనం రాజకీయం గుప్పించుకునే పని లేదు. సోషల్ మీడియా వారియర్స్ కానీ మీడియాకి కానీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మనం పిల్లల భవిష్యత్తు కాపాడదాం. మనం దాంతోపాటు వంగరకు సంబంధించి ఇది ఏదో ఒక్కటి జరిగిన సంఘటన కాదు. గురుకుల పాఠశాలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలా విద్యార్థులకు అనేక సమస్యలతో సతమవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకా జరుగుతూనే ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఇటువంటి జరగకుండా ఒక చర్చ జరిగి, ఒక సమీక్ష జరిగి, దాని మీద తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే, ఆ సమస్య పరిష్కారానికి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈ సంఘటనలు జరిగాయి. సరే, రకరకాల సంఘటనలు జరగచ్చు. డిప్రెషన్తో కానీ, చదువు ఒత్తిడా, లేకుంటే పేరెంట్స్కు దూరమయ్యా, లేకుంటే హాస్టల్లో సౌకర్యాలు లేకనా, టీచర్ల ఒత్తిడి ఉంటుంది, రకరకాలుగా సమస్యలు ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక సౌకర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. జడ్చెర్ల మండలంలోని మీనంబరం శ్రీ పరశవేదీశ్వర స్వామి ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అనంతరం హరీష్ రావుని పరామర్శించి తమ సంతాపం తెలియజేశారు. మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు ఊరఫ్ కేటీఆర్ భాషా సినిమాలోని రజనీకాంత్ లెక్క కొత్త అవతారం ఎత్తాడని వైద్యం చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ గారిది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పంటే తప్పు, నేను ఒప్పంటే ఒప్పు, నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు, నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట వాడతాడు కదా, అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తింది. 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిర్రంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని, హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మొంతా తుఫానుపై అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షించారు.
దక్షిణ కైలాసంలో ప్రదోషనంది సేవా ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం పరిసరాలు హోరెత్తాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వార్లను ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవం కార్యక్రమాన్ని వేదోయుక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమం అనంతరం సాయి నట ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.